ఐపీఎల్ 2026 సీజన్ ని వరుసగా 2 పరాజయాలతో మొదలుపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. 2022 సీజన్లో రవీంద్ర జడేజా కెప్టెన్సీలో వరుసగా మొదటి 4 మ్యాచ్ల్లో ఓడింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత వరుసగా మొదటి 2 మ్యాచ్ల్లో ఓడటం ఇదే తొలిసారి. గత సీజన్లో మొదటి మ్యాచ్లోనే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా 5 పరాజయాలు ఎదుర్కొంది. 2022 సీజన్లో రవీంద్ర జడేజా కెప్టెన్సీలో 8 మ్యాచ్ల్లో 6 ఓటములు ఎదుర్కొన్న తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పు చేసింది. 2024 సీజన్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో మొదటి 6 మ్యాచ్ల్లో 5 ఓటములు ఎదురుకాగానే మళ్లీ కెప్టెన్సీ మార్పు జరిగింది. ఈ 2 సందర్భాల్లో టీంలో మరో ప్లేయర్ ఎవ్వరూ లేనట్టుగా తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పు చేసిన 2 పర్యాయాలు కూడా మహేంద్ర సింగ్ ధోనీయే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం గాయంతో టీంకి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ సరిగ్గా 7వ మ్యాచ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీంతో అప్పటిదాకా రుతురాజ్ గైక్వాడ్కి ఛాన్స్ ఇచ్చి ధోనీ వచ్చాక తిరిగి అతనికే కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారా అంటూ సీఎస్కే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు స్థాయిలో 5 టైటిల్స్ గెలిచి 10 ఫైనల్స్ ఆడింది. ఐపీఎల్ మొదలైందంటే చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్ ఆడే టీం ఏదవుతుందని చర్చించుకునేవాళ్లు. అలాంటి చెన్నై టీం తన ప్రభావం కోల్పోవడానికి ధోనీయే కారణం. సీఎస్కే ఓడిన ప్రతిసారి ధోనీయే కెప్టెన్సీ తీసుకోవడంతో టీంలో సరైన ప్రత్యామ్నాయ కెప్టెన్ లేకుండా పోయాడు. ధోనీ లేకపోతే గెలవలేమని టీం కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతినడానికి ఇది కారణమైంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మళ్లీ మహీని పిలిచి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకుండా సంజు శాంసన్కి సారథ్యం ఇవ్వాలని మరికొందరు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కోరుతున్నారు.